రైతు వేదిక సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆదాయం సమృద్ధిగా ఉన్నటువంటి రాష్ట్రం, దానికి తోడు ఇంకొక 8 లక్షల పైబడి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు, రాష్ట్ర ఆదాయం ఇంకొక 8 లక్షల పైబడి తెచ్చిన అప్పు, రెండు కలిపి కూడా రైతుల కోసం వాళ్ళు చేసింది ఏందయ్యా అని లెక్క తీశాం. 10 సంవత్సరాల్లో వాళ్ళు రైతుల కోసం ఖర్చు పెట్టింది కేవలం 2,88,670 కోట్లు మాత్రమే. అంటే నెలకి 2,532 కోట్లు, సంవత్సరానికి 30,384 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దానికే ఏదో గొప్పలు మేము రైతుల కోసం చేసినట్టుగా మాట్లాడుతూ మమ్మల్ని నిందిస్తూ ఉంటే, చేసినటువంటి పనులు కూడా మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన కలిగి తప్పనిసరిగా రైతులందరికీ ఈ విషయాలు తెలియాలనేటువంటి ఆలోచనతోనే నేను లెక్కలు చెప్తా ఉన్నాను. కేవలం 2.5 సంవత్సరాల్లో మేము 1,56,496 కోట్ల రూపాయలని రైతుల కోసం ఖర్చు పెట్టాము. నెలకి వాళ్ళు 2,532 కోట్లు ఖర్చు పెడితే 5,217 కోట్ల రూపాయలని ప్రతి నెల రైతుల కోసం మేము ఖర్చు పెట్టాం. సంవత్సరానికి వాళ్ళు 30,000 కోట్లు ఖర్చు పెడితే మేము 62,604 కోట్ల రూపాయలు, అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి డబల్, రెండింతలు మేము ఖర్చు పెట్టి రైతులకు వేస్తూ వచ్చాం. ఇది కేవలం మా దగ్గర ధనిక రాష్ట్రంగా మీరు మాకు అప్పు చెప్పుకోవాలి, లేకపోతే మీలాగా మేము 8 లక్షల కోట్లు అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టే పరిస్థితి కూడా లేదు. మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించి 8 లక్షల పైబడినటువంటి ఆ అప్పులు కడుతూనే కేసీఆర్ చేసిన 8 లక్షల కోట్ల అప్పుకు సంబంధించి మేము కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో 2,08,557 కోట్ల రూపాయలని అసలు అప్పు బ్యాంకులు కడుతూనే ఈ 1,56,496 కోట్లు రైతుల అకౌంట్లో వేసాం. ఒకవేళ ఈ కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఉండకపోతే, మమ్మల్ని తాకట్టు పెట్టి ఉండకపోతే, ఈ 2.5 సంవత్సరాల్లో మేము బ్యాంకులు కట్టినటువంటి అప్పు అసలు 2,08,557 కోట్ల రూపాయల్ని ఈ రైతుల కోసం, ఈ రాష్ట్రం కోసమే ఖర్చు పెట్టేవాళ్ళం కదా. ఈ రాష్ట్రానికి ఖర్చు పెట్టాల్సినటువంటి 2,08,557 కోట్లు కేసీఆర్ తెచ్చిన అప్పులు కట్టడానికే అయిపోయినాయి కదా. అవి కడుతూ కూడా మీకంటే డబలు రైతుల కోసం మేము ఖర్చు పెట్టాం కదా. ఖర్చు పెట్టడమే కాదు, మీరు ఎన్ని అవహేళనలు, అబద్ధాలు పోగేసి రాష్ట్ర ప్రభుత్వం మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కూడా వాటిని భరిస్తూ పాలన సాగిస్తూ, మా బాధ్యత ఈ రాష్ట్ర పాలన సాగించడం, ప్రజల సంక్షేమం చూడటం తప్ప వీళ్ళు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయి మేము మాట్లాడాలి ఆలోచన చేయకూడదని మేము చాలా గౌరవంగా ఈరోజు పాలన సాగిస్తూ ముందుకు పోతా ఉన్నాం. అయినా కూడా ఇంకా బరి తెగించి లేని ఉన్నట్టుగా, ఉన్నాయి లేనట్టుగా కట్టుకథలు సృష్టించి రోజుకొక అబద్ధపు ప్రచారంతో ఈరోజు రాష్ట్రం మీద బరి తెగించి ఓ పక్కన బావా, ఇంకో పక్కన బాంబర్ది తిరుగుతూ ఉంటే అనిపిస్తూ ఉంది, ఎక్కడ న్యాయం ఇది? ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఒకటే మాట చెప్తా ఉన్నారు, మనం ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సోదరులకి మాటిచ్చాం, రైతు భరోసా చేస్తామని చెప్పాం. 600 అయినా 106 అయినా తప్పనిసరిగా రైతు భరోసా చేసి తీరాల్సిందే, చేస్తామని చెప్పి ఈరోజు ఆలోచన చేసి మీ ముందుకు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా చేసే కార్యక్రమాన్ని చేపడతాం తప్ప మేము అబద్ధాలు చెప్తూ పొద్దు గడిపేటువంటి కార్యక్రమం మాత్రం చేయమని చెప్పి స్పష్టంగా చెప్పటానికే మధ్య శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు 30వ తారీఖు నాడు భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ నుంచే ప్రకటిద్దామనంటే కూడా
వర్షం పడితే దాన్ని ఏమైనా పోస్ట్పోన్ చేసుకొని 4 రోజులు వేయకుండా ఉంటారేమో అనేటువంటి ఆలోచన కూడా రానియకూడదనే ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ ఈ సభ పెట్టి మీ అందరి సమక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు భవనాల్లో రైతులందరినీ కూర్చోబెట్టి వేసే కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారం 30వ తారీఖు నాడు వేస్తామనంటే వేసే కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు మీ ముందుకు పోతా ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇందిరమ్మ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత, మా లక్ష్యం కూడా. మీరందరూ బాగుండాలని, మీరు పండించే ప్రతి పంట మీ కుటుంబానికి మేలు జరిగేటట్టుగా ఉండాలని, ఆనాడు రైతు రుణమాఫీ ఏ రకంగా చేశామో, ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏ రకంగా చేస్తూ ఉన్నామో, ప్రకటించిన మేరకు ఏ రకంగా అయితే సన్న ఒడ్లకి బోనస్ ఇస్తూ ఉన్నామో, తప్పనిసరిగా ఈ పరిస్థితులు ప్రక్రియని మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కొనసాగిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ తప్పుడు ప్రచారం చేసేటువంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వ్యవసాయాన్ని పండగలాగా చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ.